భారత మాతాకి జై. జై భారత మాతాకి జై. జై. జై భారత మాతాకి జై. జై. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనమందరం హిందువులం. హిందువులం. మనమందరం హిందువులం. జై సీతారాం. జై సీతారాం. జై సీతారాం. జై సీతారాం. జై సీతారాం. జై సీతారాం. మనుషులు అనుసరించాల్సిన బాధ్యత మరియు లోకంలో తన ధర్మాన్ని కాపాడడం శక్తిని పూజించే విజయం ఖాయమని శ్రీకృష్ణుడు చెప్పారు. ధర్మాన్ని రక్షించే వారిని ధర్మమే రక్షిస్తుందని శ్రీరాములు వారు చెప్పారు. అందుకే మనల్ని రక్షించుకోవడం మన కర్తవ్యం. పాశ్చాత్య సంస్కృతి నుండి హిందూ ధర్మాన్ని నిలబెట్టగల పార్టీని ఓటు వేయడం మన ధర్మం. తమిళనాడులోని కాంచీపురం ఉచిత బస్సు జరుగుతుంది. ఉచిత బస్సు కోసం హిందూ ధర్మసత్రాన్ని సందర్శించవాలి. మనందరం హిందువులు కాబట్టి ఏ వస్తువు కన్నా ఏ తినేదైనా హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం హిందువుల దగ్గర తిన్నాం, హిందువుల దగ్గర. మీ పేరు? నా పేరు సురేంద్ర. మీ పేరు సార్? శ్రీనివాసరావు. మీ పేరమ్మా? అమ్మ జై. భయ్ మీ పేరు? బ్రహ్మేశ్వర్. ఏ ఊరు మీది? జగ్గంపేట. ఏ మండలం కిందకు వస్తుంది? జగ్గంపేట మండలం. డిస్టిక్? కాకినాడ. కాకినాడ. స్టేట్? ఆంధ్రప్రదేశ్. మీరు ఎంతమంది వచ్చారు మొత్తం? ఎప్పుడు వచ్చారు? అర్ధరాత్రి 12. ఓకే. డేటు ఇవాళ 2వ తారీఖు. 2వ తారీఖు. ఆ డేటు మంత్ చెప్పండి ఒకసారి. 7వ నెల ఇది. 26. మీరు అర్ధరాత్రి వచ్చారు. సో వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చాలా దూరం నుంచి వచ్చారు. మన సత్రం తరపు నుంచి ఏమైనా ఇబ్బంది కలగడం కానీ ఏమైనా జరిగిందా? ఎలా ఉంది? రిసీవింగ్ ఎలా చేస్తున్నారు? మీకు అమ్మ ఆడవాళ్ళు పరంగా ఇప్పుడు నైట్ వచ్చి పడుకున్నారు. మీకు సేఫ్టీ పరంగా ఏమైనా ఇబ్బంది పడ్డారు మీరు? ఏమన్నా మంచిగా బాగుందా? సేఫ్టీగా ఉందా? ఎక్కడ హోటల్లో ఉంటుందా, ఇంట్లో ఉన్నట్టుందమ్మా? బాగానే ఉందా? అంటే నెక్స్ట్ ఎవరైనా రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు కదా? ఓకేనా? ఓకే. భారత్ మాతా జై 3 సార్లు అనండి. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.